కథ చెప్పుకుందామా? తనది కాని సొత్తు. విష్ణుపురి రాజ్యాన్ని పరిపాలించిన ఇంద్రతేజుడు అనే మహారాజు మిక్కిలి దురాశాపరుడు. ఒకరోజు రాజు కొలువులో ఉండగా ఒక సిద్ధుడు వచ్చి తన వద్ద ఒక దివ్యమైన రత్నం ఉందని, అది రాజు వద్ద ప్రదర్శించాలని అనుకుంటున్నానని భటులకు చెప్పాడు. భటులు ఆ సిద్ధుడిని సగౌరవంగా రాజు దగ్గరకు తోడ్కొని వెళ్ళారు. ఇంద్రతేజుడు ఆ సిద్ధుడికి స్వాగతం పలికి ఆర్ఘ్యపాద్యాలు ఇచ్చి ఉచితాసనంపై అలంకరింపచేసి, మహానుభావ, మీ రాకతో నా రాజ్యం పావనమైంది. తమరి కోసం నేను ఏమి చెయ్యగలనో సెలవివ్వండి అని అడిగాడు. సిద్ధుడు నవ్వి, రాజా, మీరు నాకు ఏమీ ఇవ్వక్కరం లేదు. నేనే మీకు ఒక అమూల్యమైన రత్నాన్ని చూపాలని వచ్చాను. ఇది ఎన్నో మహిమలు కలది అంటూ ఒక అపూర్వమైన రత్నాన్ని చూపి దాని మహిమను పలు రకాలుగా వర్ణించి చెప్పాడు. రాజు ఎంతో మురిసిపోయి ఆ రత్నాన్ని తనకు ఇవ్వమని అడిగాడు. అందుకు సిద్ధుడు, నాయనా, ప్రస్తుతము నేను కార్యార్థినై వెళుతున్నాను. తిరుగు ప్రయాణంలో మీకు ఇటువంటివి 20 రత్నాలను ఇవ్వగలను అని చెప్పి వెళ్ళిపోయాడు. కాలం గడుస్తుంది. ఎంతకాలమైనా సిద్ధుడు తిరిగి రాలేదు. ఇంద్రతేజుడు మహిమగల రత్నం కోసం ఎదురు చూసి మనోవేదనకు గురయ్యాడు. రాజ్యపాలనపై శ్రద్ధ తగ్గిపోయింది. అంతఃపుర కాంతలను, ప్రజల సమస్యలను పట్టించుకోవడం మానివేశాడు. తిండి, నీళ్లు, నిద్ర కూడా మానేసి దుఃఖించసాగాడు. చిక్కి శల్యమైపోయాడు. చివరికి ఒకనాడు సిద్ధుడు రానే వచ్చాడు. రాజు పరిస్థితి చూసి విషయమంతా తెలుసుకున్న సిద్ధుడు రాజుతో, ఓ రాజా, ఆ రత్నాలు నీ సంపద కాదు కదా, నీ సంపాదన కాదు. వాటితో నీకు ఏ విధమైన సంబంధమూ లేదు. నీది కాని దానికోసం ఆశించి ఎందుకు ప్రాణం మీదకి తెచ్చుకున్నావు అని హితవు చెప్పి వెళ్ళిపోయాడు. రాజుకు తన తెలివి తక్కువతనం తెలిసి వచ్చింది. విన్నారు కదా పిల్లలు, ఈ కథలో నీతి ఏమిటి? తనది కాని దానికోసం ఆశించటం అవివేకం. అర్థమైంది కదా? రేపు మళ్ళీ ఇంకొక మంచి కథ చెప్పుకుందాం.